ఆనంద పడేసినా జడ్జెస్ ఏం చెప్పిర్రా? స్కిట్ చేస్తే సంతోషపడాలని చెప్పిర్రు. అని పేరు సంతోష్ పడ్డాడు కదా. ఈయనెందుకు పడేసినవరా? సంతోషమే కాదన్నా, ఆనంద పడాలి అని పేరు ఆనంద్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమైందిరా శంకర్? శంకర్ శంకర్ ఏమైందిరా శంకర్? పురుగుల మందు తాగాను. పురుగుల మంది తాగిన. అరే డాక్టర్ దగ్గర తీసుకోదాం. డాక్టర్ దగ్గర తీసుకోదాం. అరే డాక్టర్ ను వెళ్ళిపో. అయ్యా అన్నా, డాక్టర్ ఊరేసుకొని చచ్చిపోయినా. డాక్టర్ చచ్చిపోయిందా? అవును. ఈడ చూస్తే శంకర్ గారు, ఆడ చూస్తే డాక్టర్. ఊర్లో అందరు చచ్చిపోతున్నారు. ఊరికి ఏమైందిరా? అన్నా మన ఊర్లో శవాలు ఆగాలంటే కొండెనకాల ఉన్న బాబాను కలవాలన్నా. నడు పోదంతా, బాబా దగ్గర పోదంతా. మా ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది బాబా. ఒకరి తర్వాత ఒకరు అందరు చచ్చిపోతున్నారు. మీరేదన్నా చెప్పాలి బాబా. దానికి ఒకటే పరిష్కారం. చెప్పు బాబా. మీ ఊర్లో పెళ్లి కాకుండా ఒకడు తిరుగుతున్నాడు. పెళ్లి కాకుండా ఎవరు తిరుగుతుండ్రా? అన్నా రాజాడేనా? రాజుగాడు ఉన్నాడు. అవును అవును బాబా. వాడికి పెళ్లి జరగాలి. వాడికి పెళ్లి జరగకపోతే మీరంతా చచ్చిపోతారు. సరే బాబా, పెళ్లి అయితే చేస్తాం. దాంట్లో ఇంకో సమస్య ఉంది. చెప్పు. వాడికి పెళ్లి జరగాలి కానీ శోభనం అవ్వకూడదు. ఏదో ఒకటి చేశాను కదా, పెళ్లి చేస్తాం బాబా. అరే రాజుగాడు ఏడున్నాడు చూద్దాం. చూద్దాం. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. నా రూట్ లోకి వచ్చావు రాజు. రాజు నీకు పెళ్ళైతే టెన్షన్ పడుతున్నావు కదా. ఒక మంచి పిల్లని చూసినాం. పిల్ల జమీందార్ ఫ్యామిలీ, చాలా మంచిది. కట్నం మిషన్ చేసుకుంటారా? కట్నం ఇస్తారా? అవునా? పిల్లదేముందిరా, ఇవాళ ఉంటది రేపు పోతుంది, కానీ కట్నం వస్తూనే ఉంటది. వస్తూనే ఉంటది. తట్టుకోలేరు ఇంకా. నువ్వు పోతావు రాజు. ఇదేరా జమీందార్ ఫ్యామిలీ. రండి రండి రండి. ఈమె ఎవరు? జమీందార్ అన్న పని మనిషిలా ఉంది. నీ అబ్బా, ఆమె పని మనిషి. జమీందార్ ఇల్లు లోపల ఉంది. అవునా? పిలువు మరి అందరినీ. నమస్కారం అన్నయ్య గారు. పెళ్లి కొడుకు రాలేదా? రాజు 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 చెప్పలే వాళ్ళకి. నేనే పెళ్లి కొడుకు చెప్పలే. 20 లక్షలు ఇస్తారట. 20 లక్షలా? అయితే నడు. మేడం చూసుకొని మాట్లాడు. పెళ్లి కొడుకు మంచిగా అందంగా కనిపిస్తున్నాడు. ఈయన పెళ్లి కొడుకు. హలో, నేను చేసుకోరా. నేను చేసుకోను. అరే రాజు 80 అంట, 80 అంట. పెళ్లి కొడుకు నేనే, అర్థమవుతుందా? ఏమన్నా అడగాలంటే ఈయన అడుగురి. పెళ్లి కొడుకు ఉద్యోగం చేస్తున్నాడా, రిటైర్ అయిపోయిందా? రిటైర్డ్ అయిండు, పింఛన్ తీసుకుంటారు. కావాలంటే మీకు ఇష్టం. ఓకేనా? ఓకేనా? అరే రాజు రాజు నాకు పెళ్లి వద్దు 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 అని చెప్పిన, కట్నం అన్న ఒప్పుకున్నా. 1 కోటి రూపాయలు ఇస్తారా? అయితే నడు రోదం. కాదు మీరే మాట్లాడుతున్నారు. పెళ్లి పిల్లని కూడా మాట్లాడమనొచ్చు కదా. తేజు మాట్లాడమ్మా. వంటలు వస్తాయా? గొంతుకి ఏమైంది? వంటలు వస్తాయా అడుగుతుంది. వంటలు రావు, ఏడారులు ఉంటాయి. పెళ్లి చేసుకుంటాడు కదా, అందుకే హాస్యం. కట్నం కింద ఏం పెడతారు? ప్లేట్ పెడతాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్లేట్ పెట్టి దాంట్లో కుంకుమ వేసి ఇచ్చిన వాయినం పుచ్చుకుంటున్న వాయినం ఆడుకోరు. అట్లా కాదురా. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తారు కదా, అది ప్లేట్ లో పెట్టి ఇస్తా అంటుర్రు. అవునా? అర్థమైందా? మరి నోట్లు 500 2000. ఓకే రాజు పిల్ల ఓకేనా? ఎస్ ఓకే. మావానికి పిల్ల ఓకేనంట. 2 కోట్ల కట్నం ఇచ్చిరనుకో పెళ్లి. కట్నమా? కట్నం ఇచ్చేది ఏం లేదు, రూపాయి కూడా ఇచ్చేది కట్నం. ఏంది కట్నం లేదా? మావన్ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? మొన్నటికి మొన్న మొగడు చచ్చిపోయిన దాన్ని తీసుకొని వచ్చి చేస్తే 70 లక్షలు ఇస్తా అని చెప్పిరు. అంతెందుకు 60 సంవత్సరాల ముసల్లాన్ని తీసుకొచ్చి 1.5 కోటి ఇస్తా అని చెప్పిరు. చేసుకున్నారా పెళ్లి? చేసుకోలేదు. ఏంది ఎక్కువ చేస్తున్నారు మీరు? మా ముఖాలు చూసి మంచి మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసా? నీ ముఖం చూసే మీ సంబంధం వద్దు. నేను చేసుకుంటా. వద్దు. నేను చేసుకుంటా. చేసుకోలేవురా. నేను చేసుకుంటా. చేసుకోలేవురా. భజంత్రిలో అరే రాజు చేసుకున్నావా? మొత్తం మీదనైతే వానికైతే పెళ్లి చేసినాం, కానీ శోభనం కావద్దన్నా. అరే నేను మర్చిపోయినా. కౌగిల్చకే ఓ ప్రేమ, కౌగిళ్ళకే రావమ్మా. చల్లనైన ఓ ప్రేమ, చందమామల రామ.
లేక లేక పెళ్ళైంది. సో చాలా హ్యాపీ. తెలుసానా ఈ రోజు నైట్ మధురమే క్షణమే ఓచిని. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో హలో రాజు, నీకేమైనా సిగ్గుశరం ఏమైనా ఉందారా? ఏమైంది? శోభనం చేసుకునేటప్పుడు ఏమైనా టీవీ పెట్టుకుంటాడా? టీవీ బంద్ చేయ ఫస్ట్. అరే అరే సారీ రా. అరే ఆడ పిల్ల ఉంది చూడ, పిల్ల కింద పట్టే, కొంచెం పైకి పెట్టు. ఓకే. అరే పూలు చూసుకోరా, కింద పట్టే పళ్ళు పట్టే పళ్ళు. ఇవన్నీ నీకే తెలుసా? సీసీ కెమెరాలో చూస్తున్నాం రా. సీసీ కెమెరా పెట్టినరా? బెడ్రూమ్ లో పెట్టినాం. నీ అక్క రే. సీసీ కెమెరా బెడ్రూమ్ లో పెట్టిరా? అరే నువ్వే కదరా నేను ఏడున్నా జాగ్రత్తగా చూసుకోరా అన్నావు, అందుకే ప్రొటెక్షన్ కోసం పెట్టినాం. అరే దానికి అట్లా ఫీల్ అవుతున్నాయి. ప్రొజెక్టర్లు పెట్టి ఊరంతా చూస్తురు. అటు వెనక మంచిగా ఉన్నావా? అక్కడ శోభనం అనుకుంటా, పెళ్ళి అనుకుంటా. వీడేందిరా ఎట్లా పెట్టి శోభనం చెడగొడదామంటే? సరే సారీ. ఓకే రాజు, ఓ రాజు, ఏమైంది? అర్జెంట్ అంట ముసల్లానికి. నాకు ఇంకా అర్జెంటీడా, నేను చెప్పుకుంటున్నా. అరే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద వేసి ముడ్డి అడిగి అన్ని వేస్తే. ఒక్క నిమిషం. ముసలి పులి అది. నేను వెళ్ళేసి వస్తా క్యారవెన్ కి. అవుతుందా ఎలా దా పో 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 పో. హలో 2 నిమిషాలు. ఏ ముసల్లా అయిందా బిడ్డ? గొల్లెం వెళ్తాలే. ఏంది? గొల్లెం వెళ్తాలే. గొల్లెం రావట్లేదంట. నీ అబ్బానిది బయటికి రా. మళ్ళా స్టార్ట్ చేసినావా? హలో ఏమి అయిందా? పో దా. బిడ్డ కట్ట మర్చిపోయినా. నువ్వు తెచ్చి ఒక్క నిమిషం ఆగు, నేను తెచ్చిస్తా. నీ అబ్బా నేను తెచ్చిస్తా. పోయి నాకు తెలిసి ఆ శోభనం కానీ ఇది ముసలి నాకు ఏడు దొరికింది. పిల్లడు మంచోడే, కొంచెం కోపం అంతే. మంచిగా ఉంటాడు పిల్లడు, పరిశ్రమ పడకు. అంత మంచిదేనా? ఇంకో అర్ధగంట మాట్లాడు, 6 అవుతుంది. నీ గురించి చెప్తున్నా. మంచి పిల్లడు. కత్తియు ఎడబెట్టుకుంటావా? ఈ ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. అయ్యా అరే అమ్మ బెడ్రూమ్ వాడుకోపోయే. చచ్చింది అది. పోయా శోభనం పోయా. అమ్మాయి టైం కానీ టైం. అరే ఏమైందిరా? ఆ ముసలి చచ్చిపోయింది, తీసుకోవాలి. చచ్చిపోయిందా? ముసల్లారా, ఇప్పుడు నాకెవరు పెడతారే? బంగారం అసండి ముసల్లాని. అరే చిన్న బిడ్డ. 5 నిమిషాలు ఉండదు నాకు. అది చిన్నప్పుడు నీకు ముట్టిగాడికి స్నానం చేపించి ఏడవాలనిపిస్తలేదు? అయ్యో స్వామీజీ వచ్చిండు, స్వామీజీ ముసలి చచ్చిపోయింది అయ్యా, స్వామీజీ వచ్చినాయో బిడ్డ. మా ఫ్యామిలీ ఎసుంటారు తెలుసా సార్? మా తాత ఊరుషాల బిడ్డ. మా తాత ఊర్లో పోతుంటే ఒక్కోటి మాట కూడా వింటాడు కాదు సార్. ఎందుకు బాబు? చెవిటోడు కాబట్టి. మా తాత ఎన్ని మాటలన్నా మా బామ్మ రిటర్న్ ఒక మాట కూడా అనేది కాదు సార్. ఎందుకు అనకపో బాబు? మూగది కాబట్టి. అందుకని నేను మా తాత లెక్క బతకాలనుకుంటున్నా. ఏంది చౌంటోన్ లెక్కన్నా? అది కాదురా, పౌరుషాల బిడ్డ లెక్క.
నమస్కారం సార్, ఇదే నా ఫ్యామిలీ. ఎందుకు వచ్చింది అనుకుంటుర్రా? నా కొడుకులు నాకు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటారు సార్. బాపు షష్టి పూర్తి చేద్దాం అనుకుంటున్నా, మంచిగా ఉంది. ఆ. మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉండాలి కదా బాపు. ఉన్నారు కదా అందరూ. అరే మన లేచిపోయిన బావ చెల్లె వాళ్ళు ఇట్లా వస్తే మంచిగా ఉంటారు. నేను ఎప్పుడే చెప్పినా అది ఇంట్లో లేచినప్పుడే చచ్చిపోయిందని చెప్పేసి. చచ్చిపోలేదు బాపు, బతికే ఉన్నారు. ఫోన్ కాంటాక్ట్ ఉన్నా నువ్వు? అవును బాపు. రే వాడు ఇట్లా ఇంట్లో అడుగు పెట్టిండు అనుకో, నా షష్టి పూర్తి కాదు నా శవం చూస్తారు చెప్తున్నా. అట్లా కాదు బాపు, బావ చెల్లి వస్తే మంచిగా ఉంటుంది. పనికిరా బావా, ఆడి ఇంట్లో అడుగు పెట్టదు చెప్తున్నా. అట్లా కాదు బాపు, బాపు బాపు ప్లీజ్ ప్లీజ్. మోరా దౌడ మీద దర్స్తా. అవ్వా అవ్వా నువ్వైనా మన చెల్లెని రమ్మనవ్వా. అది అసలు నా కూతురే కాదు, వాళ్ళని గిట్లా నువ్వు ఇంట్లోకి రానియాలి, నీ కాళ్ళు ఎరగొట్ట చెప్తున్నా. అట్లా కాదే ప్లీజ్, నువ్వైనా అర్థం చేసుకోవే. అవ్వా 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 మా చెల్లె మా బావ లేచిపోయారు సార్, అందు గురించే ఇట్లా ఇట్లా అవుతుంది. అరే ఈ బావాడు ఒకడు ఫోన్ చేసి చంపుతుండు. హలో హలో, ఏంది బావా? బస్ స్టాప్ కి వచ్చి 3 రోజులు అవుతుందా? బావా నేను బాబుని సెట్ చేస్తున్నా బావా. ఏం సెట్ చేస్తున్నా ముసలాన్ని? షష్టి పూర్తి అని చెప్పి మొన్న చెప్పినావు రమ్మని చెప్పి బస్ స్టాప్ కి వచ్చిన సెట్ చేస్తా అని చెప్పినావు. ఇలా చూడు. అరే ఏంట్రా ఇది? 2 రోజులు టైం ఇచ్చిన అనుకో సెట్ చేస్తా బావా. అప్పుడు ఉండరా తిండి లేదు ఈడ. తినడానికి తిండిలేదు అంతే కదా. అవును. ఒకడు వస్తాడు చూడు. ఒకడు వస్తుడా? ఒకడు వస్తాడు, ఒకటి పంపించిన చూడు. వచ్చిండు. బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. వెజిటేబుల్స్ ఉన్నాయా? ఉన్నాయి. రాత్రి వండుకొని అన్నం వండుకోరి. అరే పెట్టేసిన. హలో ఏమండి టేస్ట్ చూడండి, మొత్తం సప్పా ఉంది. అయితే మా అన్న ఫోన్ చేయడు. మీ అన్న చేస్తా. బస్ స్టాప్ లో వండబెట్టి నన్ను. అరే నేను కానీ తప్పు చేసినారా? మొత్తం చూడు మీ అయ్య మీ తాత పలుకులు నీకు. ఇది కాదు, నడుపు పోదా. రే డోర్ తీరా రే. అరే రావద్దని చెప్పినా బావా. షష్టి పూర్తి అని చెప్పి ఏం రా పిచ్చోని చేస్తున్నా నన్ను. మీరు రారి బావ మళ్ళీ. పిల్లలు రే పర్సే బాబు ఏ రాత్రిపూట ఇంద్రాలు బిచ్చపల్లి వచ్చిరు బాబు. మిగిలింది ఉన్నదిగా పెట్టి పంపించాయి. బావ ఏమనుకోకూరు, రాత్రి మిగిలింది తిని వాడుకోరు బావ. ఏమండి పదండి తిందాం. ఏ ముసడా బావ వద్దు బావ, లొల్లైపోతావు ప్లీజ్ బావ. నీ అక్క విలువ. రే ఏంద్రా రాత్రిపూట పంచాయతీ రా. ఓర్లేడు ఈ అక్క మగుణ్ణి అక్కరే. నువ్వు ఆపు. నువ్వు ఇంట్లో నుంచి లేచిపోయినప్పుడే చచ్చిపోయినావు. బాపడే దౌడ మీద దర్తా. నీకు సిగ్గు శరం లేదావరా? అరే ఆన్న కంటికి కనపడద్దు. బాబు కనబడుతుండా? కనబడతలే. అయిపోయింది కదా బాబు. ఆడితో నువ్వు చెడిపోయినావరా? రే నువ్వు ఇంట్లో ఉండే అర్హత లేదు చెప్తున్నా. పోరా పో. నువ్వెవనిరా చెప్పు. నా కొడుక మంది పెట్టి కొట్టిస్తా. ఏమనుకున్నా పరిచి నీ అబ్బా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎవరా తాత నీకు? నీ అబ్బా పెద్ద మాట అన్నాడు సరాడు. ఇద్దరు సేమ్ పలుకున్నారా? ఇద్దరు సేమ్ పలుకోవాలి. మనవాడు కాదు. పోరా పో. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. మా పాపకు బీపీ ఉంది. బీపీ ఉండేవానికి ఎవరికి బీపీ? ఎవరికి బీపీ? నీ అయ్యా బీపీ, ఉప్పు, పప్పు, షుగరు అన్ని బాబు గోచుల పంచాయతీ. నేను ఊరుకోతున్నా. ఆన్ని అచ్చలో ఉన్నాడనుకో బిడ్డ నా శవం చూస్తా. నువ్వు వచ్చేటప్పుడు నేనే ఉండలేనురా. ఇప్పుడే పోతా. ఏంది గీల ముఖం కాదే, నా ముఖం చూసి అసలు ఉన్న పో. బావ నీ కాలు మొక్తా బావ. నిమిషం ఉండా, నీకు దండం పెడతా బావ. జరుగు నడే నాడు. 2 రోజులే ఉందా? 2 నిమిషాలు ఉంటుండా. ఏ నడరా
బా ఉండవా బా మందాదాం మందా మందాదాం దా కూర్చుందాం. అబ్బా తమ్ముడు మీకు మంద అలవాటు ఉందారా? ఏ పట్టు తాగుతాం బావా. అవురా మీ అయ్యకి తెలుసా? ఏ మా అయ్య కూడా తాగుతాడు. రోజు ముగ్గురం కూర్చొని తాగుతాం బావ నువ్వు. అయినా నాకు వద్దురా, ఎందుకు బావా? మీ అయ్యతోటి లొల్లి ఉంటుంది నాకు. దా పొట్టానికి బాగుపడుతున్నాను. మందాస్తున్నారా? లేదండి, నీవెవరిని రాసావు పొరవా నీకుందా? వాడిని ఎగిరి అవుతారా? నీ బతుకు ఏడా రా పర్సే బాబు మంది అవుతున్నావు నువ్వు. నిన్ను తాగుతానా బాబు, నాకు అలవాటు. బావా మంద అవద్దు బావా అంటే, ఏ నువ్వు సంసారివా, చిన్న పోరన్వా, మందాడవా అన్నాడు. బాపుకు తెలిస్తే తిడతాడా అంటే, అబ్బా ఇంత ఉంటాడు వాడు, అంతనా పొట్టాడు గుద్దుతో వస్తాడు అన్నాడు బాపు. అరే సిగ్గుశరం లేదావురా, ఇల్లు మొత్తం భార్య పంపించిన వీడ మొత్తం. నువ్వు ఫారెన్ నుంచి వచ్చింది ఎందుకు ఎవరు తాగనీకే నీతోటి? నాకు వద్దు బావా, వాసన కూడా నాకు పడదు బాగుంటే ఏ ముక్కు మూసుకొని తాగురా అంటుండు. యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నీకు సిగ్గుశరం మానం ఏం లేదావురా? నేనా? నా బిడ్డని పెళ్ళేసుకున్నాక మొత్తం మా అల్లులో మొత్తం చెరగొడుతున్నా నువ్వు. ఈ నా కొడుకు వచ్చి నుంచి అంటే ఒక్కడు కూడా ఒక మాట అనలే ఊర్లో. ఇవాళ ఆడోళ్ళు మొత్తం నన్ను అంటున్నారు, ఈ వల్ల నా ఇంట్లోకి వచ్చిండు కొడగ బస్తీ మే సవాల్ లుంగిల పంచాయతీ. ఈడ ఇంత పంచాయతీ నడుతుంటే ఏం చెప్తున్నావు? నేను బయట ముగ్గేస్తున్నాను. నేనే ఉంటే ఓన్లీ ముగ్గులు దింపుతున్నావు బయట. కాదండి, ఏమైంది? రాత్రి 12 గంటలకు కూడా ముగ్గెత్తాడా? నీ వల్ల నా మొగుడు పట్టాడు. హలో, ఒక్కరికి చూస్తే ఒకరి పోలికలు ఉండవు. మీ అమ్మ మీ అన్న మీరు ఇదా ఇదా? అరే డైలాగ్ రాకపోయినా బాగుంది. అరే నిన్ను చేసుకున్న పాపానికి నా ఇజ్జత్ మొత్తం తీసి ఖాందాన్ మొత్తం కలిసి అరే నీకు ఇజ్జత్ ఉందారా? ఇజ్జత్ లేనోడా? రేయ్ పెళ్ళని కంట్రోల్లో వేసుకో. రేయ్ ఇవాళ ఆడోళ్ళకి మాకు చిచ్చులు పెడుతున్నావు నా కొడక. రే నేను ఇప్పుడు ఆడ ఇంట్లోకి ఇట్లా ఖాళీ చేయలేడు అనుకో. నువ్వేమనివిరా? నువ్వెవడరా? ఒక్క నిమిషం ఉన్నాను. బాబా ఓ నీ అబ్బా ఆపరదే. ప్రేమించిన పాపను నన్ను సంపదమని చూస్తున్నారు. ఏది నా పెళ్ళం ఏది? ఏదే నడు ఇంటి పోదాం నడు. రాను. ఏం చేస్తావు? ఇన్నే ఉంటా. బావ ఇప్పుడు రాత్రి టైము బస్సులు ఉంటాయి, అర్థమవుతుందా? ఇన్న వండుకొని పొద్దుగాల వరి. ఒక్క రాత్రికి ఉండండి. ఒక్క రాత్రి ఆటగాడు చెప్పిందంటే వింటాడు బావ. నువ్వు నేను ఏసీ రూమ్ లో వంట. మా బాబు ఏసీ రూమ్ కట్టించిండు. నేనే వండాలి? ఇడ వండు. మీరందరూ ఇంట్లో వండి నాకు బయట వండి పెడతారా? వండాలా చెప్తా మీ తను. బావా ఓ బావా, నీ పక్కల వంట. నీ అక్కడే వండలే, నా పక్కన నువ్వు వంటవారా? నీ పక్కల వంట అంటే అట్లా దోమలు కాడుస్తున్నారు, అందుకే వంట అంటున్నా. పండుగో బాగారండి. ఏంటండి కొంచెం కుదరగా తర్వాత కదా మా చిన్న బావ పండుగో. ఓ నీ అబ్బా ఆపరదే. పడుకునేది రే. నా బతుక్కింది ఇప్పుడు అల్లుడానికి విరాసి సిగ్గు అనిపిస్తుంది. అరే అది జర్రా ఏడు జరగాలరా? రోడ్డు మీద వండరా, రోడ్డు మీద బతికే కదా మీ కాందాల మొత్తం. రేయ్. బాబు విడిచినా, బాబు విడిచినానే. ఏడుస్తున్నా, నవ్వుతున్నావే. సోషల్
నేను ఎప్పుడు చూడలేదమ్మా. ఏం చూడలేదే? నేను ఎవరికి చెప్పుకోవాలమ్మా? నాకు చెప్పుకోయే. మన ఇంట్లో బంగారం ఉంది కదా, ఉంది. పోయింది. ఓయ్ అమ్మా, మన ఇంట్లో బంగారం అయిందా? అంత పెద్ద దొంగ వాడు ఉన్నాడే. మీరేంద్ర నన్ను చూస్తుర్రు, నేను తీయలే బంగారం. సిగ్గులే బా, అడుగుతా మా బాబు ఇట్లా ఇసురు కొడుతులే బంగారం. అట్లాంటి దొంగతనం చేయడానికి సిగ్గు అనిపిస్తలే. మామ తప్పేదాని కాలు పండుకొని మనం మొక్కుతే నేనే పడుతుంది బంగారం ఇటు. రే నేను దొంగతనం లే అడ్డం గిడ్డం చక్క మాట్లాడు. నిన్ను కొట్టవాడు వెళ్తాడు. ఊర్లో నన్ను ఆడవాళ్ళందరూ తిడుతున్నాను కొడుకుతో. బాబు బాబు ఈ పోలీస్ స్టేషన్ పట్టుతారు. పోలీస్ స్టేషన్ పెట్టిద్దాం. అరే ఆఖరి నా పిల్ల మీద తూ అన్నదండి. ఇట్లా నాన్న ఎడ దొరికిందా? నీ అవ్వ నీ అవ్వ నీ వల్ల నీ అమ్మ వల్ల నీ తాత వల్ల అన్న మాటలు అంటారు. నేను దొంగతనం చేయాలని ప్రూవ్ చేసుకుంటున్నా. ఏయ్ ఇంట్లో ఎవర్రా? బయట రాది. అబ్బబ్బబ్బబ్బ నాటకం 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 నాటకం. బంగారం తెలియదన్నావు కదరా, వాడు తెచ్చిచ్చుడు. అమ్మ నా దొంగ. నేను చేయలే వాడు. అరే నువ్వు ఎక్కువ బావా చేయలే చేయలే అని కూడా రెడ్ హ్యాండ్ దొరికిన తూని బతుకో. బాపు తప్పు పని చేసిన నన్ను పెళ్లి చేసుకుని. ఇప్పుడు నా బిడ్డ అది. సిగ్గుండాలి. ఇంత బతుకు బతికి సొంత ఇంట్లో దొంగతనం చేస్తావా? అయినా నీకు కాదు దానికి ఉండాలి. సఫాలో ఒక్క మాట, తండ్రి ఎవరో పిల్లం ఎవరో తెలుసుకొని మాట్లాడు. ఒకరే ఇంకా నాడు కొడుకు చేతులకు బంగారం ఎట్లా వచ్చింది అనుకుంటున్నావా? అవును అంటే ఎస్ నీ ముసల్ సూపర్ ఎనర్జీ గైస్. జడ్జెస్ ఎలా అనిపించింది? కొన్నిసార్లు కథ అవసరం లేదు, స్క్రిప్ట్ అవసరం లేదు, డైలాగులు అవసరం లేదు, కేవలం క్యారెక్టర్లు పట్టుకొని సీన్ పట్టుకొని దీని సితారా చేయడం అంటే ఇదే. ఊర్లో గానీ అక్కడన్నా గానీ మనం ఫ్యామిలీస్ లో చూస్తుంటాం, ఊరికే కోపాలు వచ్చేస్తుంటాయి జనాలకి. అది బాగా చేశారు. అది యాదమ్ యాజ్ యూజువల్, హెవీ ఎనర్జీ, అందరూ బాగా చేశారు. యాదవ్ రాజు పెళ్లి గురించి వచ్చే స్కిట్ లో అంతా మనకేదో వర్కౌట్ అవ్వట్లే. నీకు స్పెసిఫిక్ గా అందరూ ఎప్పుడు నేను కొట్టడం తిట్టడం, పెళ్లి వర్కౌట్ అవ్వట్లేదు అంటావా? నీకు అయింది కానీ పెళ్లి అయిన తర్వాత అది వేరే రకంగా ఉంటుంది. బట్ పులి నిజంగా నిజంగా బీపీ వస్తుంది, ఏమైనా అయిపోద్దేమో నీకు అనిపించింది నాకు మధ్యలో. ఏంటి విజృంభించాడు ఏంటో పులి ఈరోజు సడన్ గా. లైక్ స్కిట్ వర్కౌట్ అయింది రాజు. లైక్ ఇట్స్ అ గుడ్ కమ్ బ్యాక్ ఫర్ యూ. లైక్ ఐమ్ హ్యాపీ ఫర్ యూ. నాకు చంద్రిక అత్త వర్సెస్ పులి మామ చూడాలని ఉంది. ఇంట్రెస్టింగ్. అవును. ఒకసారి అసలు ఊరికే ఊహించుకోండి మాస్టర్, ఎలా ఉంటది అంటారు? చంద్రిక అత్త వర్సెస్ హైట్ కి పర్సనాలిటీకి మనోడు ఎగిరెగిరి కొడుతుంటా. మాస్ 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 జాతర. సూపర్ డూపర్ ఊపర్. పులి ఏంటి అలా కొడతావేంటి? వాడు ఫ్లోలో ఆగుతాడు. నీకు తెలుసా నేను మస్తు ఎంజాయ్ చేసి, నేను తెలుసా నువ్వు భయపడుతున్నావు. అమ్మ ఎలా కొడతాడు? ఎక్కడ భయపడ్డాను తెలుసా? నేను స్టవ్ తీసుకుని వెళ్ళిపోయి కొట్టేస్తాడేమో అనుకున్నాను. ఎంత డైలాగులు ఎంత కొడుతున్నా కూడా పంచి మాత్రం చదువుకుంటున్నా, అసలు వదలట్లేదు. పంచాల పంచాయతీ. ఈ స్కిట్ టోటల్ గా పులి లేకపోతే స్కిట్టే లేదు. కొట్టాడో తెలియదు, కొట్టలేదో తెలియదు, కొట్టినట్టుగా యాక్ట్ చేశాడు. కొట్టించుకున్నాడో తెలియదు. నువ్వు అందులో ఆ పంచి సరి చేసుకోవడం వల్లే బాగుందిరా, చాలా బాగా. చాలా ఈ స్కిట్ కి నువ్వే హీరో అంతే, నో డౌట్. థ్యాంక్ యూ. పులి కాదు, పెద్ద పులి నిజంగా చెప్పాలంటే.
సార్ ఇలాంటి మామ దొరికితే పరిస్థితి ఏంటి సార్ మనకు? పారిపోవడమే. సో జడ్జెస్, ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? పరశురామ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత విలుపు గాలిలో రెక్కలు అన్నా వన్స్ మోర్ చెప్పరా. అరే ఇంకా రిసే మర్చిపోతారా? నేను మర్చిపోతా. అరే దండం పెడతా, మర్చిపోతారా? మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. చూపుతున్న ప్రేమకున్న మర్చిపోతారా? మర్చిపోతారా? బేసికల్లీ నేను హీరో అన్న. నేను ఒక 4 సినిమాలు తీసిన. బేసికల్లీ ఒక లాటరీ తగిలింది. దానికన్నా ముందు నాకు ఒక లవర్ ఉండేది. 4 సంవత్సరాలు ప్రేమించింది అన్న. ఆ 4 సంవత్సరాలు ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా లాటరీ తగిలితే నన్ను అసలు మర్చిపోద్దని. మొత్తంకే మర్చిపోయినాం. అట్లుంటది మనతోని. 100 కోట్ల లాటరీ తగిలింది. పైసలే పైసలు చూడ్రి. వావ్, మినిమం ఉంటుంది మన దగ్గర. సో ఇప్పుడు లాటరీ తగిలింది, మనం ఏం చేస్తాం? గోవాకు ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గోవా. లెట్స్ గో గోవా. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నా పేరు పరశురామ్ సార్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇగోరా ఏంద్రా పూలు ఇచ్చినావు? నా పేరు పులం దౌరా. సార్ ఏంది ఇంత వరస్ట్గా ఉన్నారా అని అనుకుంటురా? అవును Yeah. కరెక్ట్. ఇట్లా ఎందుకు తయారైనా మాకు తెలుసా సార్? ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూల్ కి ఎగ్గొట్టినాం సార్. ఎగ్ స్కూల్ కి ఎగ్గొడితే మా సార్ ఒప్పుకుంటాడా? ఇద్దరిని స్కూల్లోకించి నెట్టేసింది సార్. స్కూల్ నుంచి నెట్టేసిన తర్వాత మా లైఫ్ మొత్తం ఆగం అయిపోయింది సార్. అట్లా ఆగమాగమైనా కూడా మా టాలెంట్ మీద మేము నిలుస్తున్నా సార్. నా టాలెంట్ ఏందో ఎంత సార్? చాబీ లేకుండా బండి చాలేస్తా. అట్లా అని చెప్పి మెకానిక్ అనుకోకండి, బండ్లు దొంగతనం చేస్తా సార్. సార్ మా సార్ ఏం నేర్పించకపోయినా నేను సొంతంగా కటింగ్ నేర్చుకున్నా సార్. అట్లా అని చెప్పి టైలర్ అనుకోకూడదు సార్, ఎందుకంటే నేను జేబులు కట్ చేస్తాను. అనుకున్నా. మా ఊర్లోకి ఎవ్వరు పోవాలన్నా ఒకటే దారి ఉంటది. ఈ రోజు సెలబ్రిటీ వస్తుండంటరా, పెద్ద కార్ తీసుకొని వస్తుండంట. మన ఏం చేయాలో తెలుసు కదా, ఇచ్చి పడేద్దాం. హలో హలో బేబీ. ఎవరు? నేను పద్మని. పద్మ? ఏ పద్మ? ఏ పద్మ ఏంది? లాటరీ తగిలితే పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు కదా, మర్చిపోయినావు అప్పుడే. ఫ్రాడ్స్ కాల్స్ ఇవన్నీ. హౌ డేర్ టు కాల్ టు కోటేశ్వరరావు? పెట్టాయి. రే అది సైకిల్ కాదు రాజు. మేడం నాకు డ్రైవింగ్ రాదు మేడం. ఓకే. కార్ ఎందుకు కొనుక్కున్నావు మరి? కోటేశ్వరరావు తెలియద్దా? నా బంగారం అసలు కోడి సార్. గిరిగిరి కారు కింద వేసి నలిపేసి నువ్వు నన్ను నిలుపుతావు. రోజుకి 200 గుడ్లు ఇచ్చేసారు నా ఏంది ఆ కోడి? నా కోడి వల్ల నేను 50,000 అప్పు తీసిన సార్. నా కోడి లేకపోతే నా బిడ్డ బతకదు సార్, చచ్చిపోతుంది. రిషా ఏమైందిరా? వాట్ హ్యాపెండ్ మమ్మీ? వాట్ హ్యాపెండ్? దిస్ కర్ర ఫెలో కార్ తెచ్చుడింగ్, కోడి ఇక్కడ తెచ్చుడింగ్, దట్ కోడి సచ్చుడింగ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కోడి డెడ్. రేపటి నుంచి నో కోడి, నో కోడి, నో గుడ్డు, నో గుడ్డు, నో గుడ్డు. ఓ అన్నా, నల్లన్నా, ఎల్లన్నా రా తొందరగా.
మన ఊరందరికి గుడ్లు ఇచ్చే కోడిని గీడు చంపిండన్నా. ఇచ్చే కోడి చంపినావా? కోడే అది. ఆఫ్టర్ ఆల్ కోడేంద్రా? ఎవడ్రా నువ్వు? హీరో. నేను విలన్. అది కాదు సార్, ఆ? ఇట్లండి. ఆ. కోడి చచ్చిపోయిందంట, ఎంతో కొంత సెటిల్ చేయరు. ఎందుకంటే బేసికల్ లాటరీ తగిలింది, ఆమె కోటీశ్వరుడు సార్. అరే నువ్వు అద్దాలు తీరా ముందు. కోడి చంపినట్టు ఎన్నెత్తావు పైసలు? 1,00,000 రూపాయలు అడిగితే లచ్చిస్తాడు నీకు కోడికి. 1,50,000. ఏంట్రా మదాకైతుందా? కోళ్ళ ఫార్మే పెట్టవచ్చు 1,50,000కి. ఒక నిమిషం ఆగు. ఇస్తా. ఎంత కావాలి? 1,50,000. ఆఫ్టర్ ఆల్ 1,50,000 ఏంద్రా అబ్బాయి మీరు? తీసుకో. పోరి పోరి ఏడిదే పోరి. ఇంకా కోడిని పట్టుకరా. ఇంకోసారి ఈ ఊర్లోకి ఎవడన్నా పోయినప్పుడు నాకు ఎవరైనా అడ్డపడ్డావు అనుకో, దౌడలు వాళ్తాయి ఒక్కొక్కసారి. నువ్వేం టెన్షన్ పడకు, ఊరు మొత్తం మనదే. మీదేనా? మనదే. సరే నడు. ఒక్క నిమిషం, నా పండి పంక్చర్ అయింది. పంచర్ అయిందా? అవును. అరే ఆ, అన్నా, ఆ. పంచర్ షాప్ 40 కిలోమీటర్లు ఉన్నది. 40? ఎట్లా మళ్ళా? నువ్వు కొంటావు 40,000 ఇచ్చేసాయి. నేను చేయించుకొస్తా ఇప్పుడే. 40,000 ఏమైతే నా 10,000కి అయిపోతుంది. నువ్వుకుంటావా? మొత్తం 4 టైర్లు వేయించుకో. పడు చెప్పిర్రి. ఎండలో ఏం కూర్చుంటావు? పోయి మా ఇంట్లో కూర్చోపో. చిన్న చిన్న ఇల్లులు నచ్చాయి. బేసికల్ హీరో కదా. అంటే నువ్వు హీరో లెక్కలు ఉన్నావు. మంచిగా మా చెల్లె పాలో నీళ్ళు ఏదో ఒకటి ఇస్తా, మంచిగా కూర్చోవచ్చు కదా ఇంట్లో పోయి. ఎందుకంటే నీ గ్లామర్ పోతాయి మళ్ళా. అవు కదా. నడురు. కూర్చోండి సార్, మేము మళ్ళీ వస్తాం. హే 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 హీరో అంటగా మీరు? ఎవరు మీరు? నేనే హీరోయిన్. మిల్క్ బాయ్ లెక్కున్నారు. మిల్క్ ఏమైనా తాగుతారా? మిల్క్ వద్దు. పోనీ చాయ్? చాయ్ వేడి, అదే తీసుకురా. చెత్తమొక్క నీ చూసినప్పుడే అనిపించింది చాయ్ తాగుతాడని. ఇదండి చాయ్. థ్యాంక్ యూ. షాక్ షాక్. ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. ఏదో తేడాగా ఉందేంటి? నా దీపం మారిపోయింది. నాకు చాకీ లేకుండా చేసిండు. ఇదేంద్రిదా? భాస్కర్ అన్న, నా బతుకాగమైందన్నా. సంజయ్ అన్న, ఇంకేమనుకోలేదు నీ మీద. ఏమైంది? కాఫీ కావాలా అన్న? అవును వద్దు, వేడైతుంది అన్న. మిల్క్ కావాలా అన్న? వద్దన్నా. చాయ్ ఇచ్చినావు. మూతికడిగి పోయింది. పోయింది. కరెంటు అవును కరెంటు పోయింది. దాని తర్వాత ఏమైంది? Actually, mom, what happened means? This guy come sit. కాఫీ అడిగిండు. వద్దన్న. మిల్క్ కావాలన్న? అవును వద్దన్నా. వద్దన్నాడు. చాయ్ కావాలన్నాడు. అవును కావాలన్నా. ముతికడిగి పోయింది. కరెంట్ పోయింది. చెప్పవ తర్వాత ఏమైంది? ఏమైందా? ఒక్క నిమిషం. చిన్న కథ కదిరిద్యా? ఏమైంది? కాఫీ కావాలా అన్న? అన్నావు. వద్దన్నాడు. చాయ్ కావాలా అన్న? వద్దన్నాడు. సరే చాయ్ కావాలన్నాడు. కాఫీ ఏమన్నా? వద్దన్నా. చాయ్ తీసుకురామని తీసుకొచ్చింది. మూతికాడ పెట్టుకున్నావు. కరెంట్ పోయింది. తర్వాత ఏం జరిగింది? అర్థం కాదమ్మా. ఇగో ఒక్క మాట చెప్తున్నా. మళ్ళీ చెయ్యేసాడు చూడు. మీరున్నప్పుడే వీడు నా మీద చెయ్యేసిండు. మీరు లేనప్పుడు
ఇప్పుడు మా చెల్లెని పెళ్ళి ఎవడు చేసుకుంటాడు? మా చెల్లెని పెళ్లి చేసుకుంటావా, పైసలు ఇస్తావా? సార్ ఈ దండం పెడతా ఎంతనో అడుగుడు సార్, కాంప్రమైజ్ చేద్దాం. కాంప్రమైజా? 4 లక్షలు. 5 లక్షలు ఉన్నాయి. చెల్లె చాలా రాజు ఈ ఊరు నుంచి దూరంగా ఏదైనా మంచి లాడ్జ్ ఉంటే చెప్పు. ఊరు బయట ఒక లాడ్జ్ ఉన్నది, ఆడ మీ ఊరు రారు కదా? అస్సలు రారు. చలో. ఎక్స్క్యూజ్ మీ, హోటల్ ఉందా? లేదు సార్, రూమ్ ఉంది. ఏ ఊరు ఇది? రాజమండ్రి అండి. రాజమండ్రి అయితే పెన్షన్ తీసుకొని ఒక రూమ్ ఇవ్వండి. ఉన్నాడు సార్, మీ రూమ్ నెంబర్ 99. ఏది 99? ఓ ఇది ఉందా? ఓకే. లేక లేక ల్యాడ్స్కి వచ్చిన మంచిగా ఆరాంసే నిద్రపోదాం. ఏయ్, ఎవరు? ఎవడా నువ్వు కోతి ముఖమడా? మా ఆయన వస్తే నా అసలుకే అనుమానం రా. టక్ టక్. మా ఆయన వచ్చేసినాడు ఇప్పుడు నా అసలుకే మంచిగా బాత్రూమ్ ఏమైంది? డోర్ చేయడానికి ఎంతసేపు? వంట చేస్తున్నా అండి. లాడ్జ్ లో ఉంటాయింది. ఏదో చేసినావు, చెప్పు. ఏం చేసినావు? ఏం చేయలేదండి నేను. సూట్ కేసు ఎవరిది? ఎవడో ఉన్నాడు లోపల, ఎవడొచ్చిండు చెప్పు. ఆహా, ఇది ఎవడే? ఎవడు లేడన్నా, ఎవడేడు? సార్ బాత్రూమ్ అడిగేటోండి సార్. బాత్రూమ్ మంచం కింద ఏడుందిరా? సార్ నేను బుక్ చేసుకున్నా సార్. ఏం బుక్ చేసుకున్నావా? రూమ్ బుక్ చేసుకున్నా సార్. హలో, పోలీస్ స్టేషన్. బాయ్. ఓకే ఓకే. ఏం చేస్తారా మీరు రూమ్లల్లా? సార్ ఇడెవడు నా రూమ్ లోకి వచ్చి నా పిల్లకి మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది సార్. ఇడు ఇలాంటి నాకు మస్తు తెలుసురా. ఆడది కనిపిస్తే చాలు అలాని మరిపించి మురిపించి మరిపించి 3 చెల్లె నీళ్ళు తాగిపించి అలా బతుకంతా సర్వనాశనం చేస్తారా మీరు. మీ ఊర్లో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే మాట్లాడరా, పిలుస్తా. పెద్ద మనుషులు ఉంటే రండి సార్. పెద్ద మనుషులారా మీరు? మేము పెద్ద మనుషులం. మస్తు పెద్ద ఉన్నారా నువ్వు? సారీ. అరే ఇదంతా కాదు ఇట్రా. ఆడో లాస్ట్ లా ఒక పిల్లతో దొరికింది. పిల్లతో దొరికింది? అవును. ఇవన్నీ కాదు, ఏమైనా సెటిల్మెంట్ చేస్తే నేను చిన్న నేను సార్, నేను సెటిల్ చేస్తా. హీరో లెక్కలు ఉన్నావు, పెద్ద హీరోవి. అవును సార్. ఇట్లాంటి ఇజ్జత్ తీసుకునే పనులు అవసరమా మనకి? చెప్పండి సార్, ఏం చేద్దాము? ఒక 10 లక్షలు అయితే సెట్ అయిపోయి. 10 లక్షలు లేదు సార్. ఈ కేసు నుంచి బయటపడేసారు ఫస్ట్. మన ఊర్లో ఎవరికైనా అన్యాయం జరిగితే ఏం చేస్తాం రా? పెళ్లి చేస్తాం. పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకోరా చూస్తావేంటి? ఏదో ఫోన్లో అని చెప్తుంటే పైసలు తీసుకోనికి ఏం నాటకాలారా? అరే రివెంజ్. పెళ్లి చేసుకో. వేసుకోరా. పెళ్లి చేసుకోరా. తాళి తీరా. తాలియా కొడక ఎట్లా పోతుంది చూపి సూర్యులకి సార్. ఆ బతుకు నాశనం చేసిరు కదరా. చేసిరని ఒక్కసారి ముఖం చూపిస్తారు. దానికంటే ఇక్కడ చూసుకో. ఏ పద్మ సార్, ఇది నా లవర్ సార్. అది నా చెల్లెరా. చెల్లెలా? లాటరీ రానప్పుడు నా చెల్లెని పెళ్లి చేసుకుంటా, అది చేసుకుంటా అని చెప్పి లాటరీ రాగానే పెళ్లి క్యాన్సిల్ చేస్తావా? అందుకేరా అంటే ప్లానింగ్ చేసి నిన్ను సెట్ చేసినాం. ఇంకొకసారి ఏ ఆడపిల్ల జీవితంతో నువ్వు ఆడుకోకూడదు. ఇప్పటికైనా జాగ్రత్త ఉండు. ఓకే సార్. ఇప్పటికైనా మార్రా. బాగున్నావా? అక్క నడు లాటరీ తీసుకుందా ఇంకోటి. జడ్జెస్ ఎలా అనిపించింది? రాజు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగా చేస్తాను.
టోటల్ గా అందరు చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నవ్వాను, బాగుంది, సూపర్ గా ఉంది. అండ్ ఇలానే కొంచెం డిఫరెంట్ గా చేస్తామనండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నవదీప్ గారు ఓపెనింగ్ ఎనర్జీ అదిరిపోయింది. తన ఎనర్జీ చాలా బాగుంది. మొత్తం అంతా మంచి హైలో స్టార్ట్ అయ్యి తర్వాత మంచి డ్రామాలోకి వెళ్ళి వచ్చింది. అందరూ ఫ్లోలోకి వచ్చారు. ఎవ్రీ వన్స్ డన్ అ గ్రేట్ జాబ్. ఫెంటాస్టిక్ ఉంది. ఎనర్జీ బాగుంది. మంచి హై ఎనర్జీతో చేశారు అంతా. వెరీ నైస్. రొమాంటిక్ స్టార్ రాజు. కడుపుబ్బా నవ్వించారు రాజు. స్కిట్ చాలా బాగుంది. పులిని రివెంజ్ బాగానే ఇచ్చావుగా. లాస్ట్ స్కిట్ కి ఇది ఫాలో అప్. ఇంకా బ్యాన్స్ ఉన్నాయి కొన్ని. విమూష లైక్ పీక్ తీసుకొని వెళ్ళింది. విమూష పార్ట్ వాజ్ అమేజింగ్. స్కిట్ ఓవరాల్ గా చాలా బాగా ఎంజాయ్ చేశాను రాజు. థ్యాంక్ యూ జడ్జెస్.